రూము మనమైతే మొత్తానికి అయితే గోవాకి వచ్చేసాం అన్న డ్రైవింగ్ వల్ల. మనమైతే లగేజ్ అయితే తీసుకొని అయితే రూమ్ కాడికి అయితే వచ్చేసాం. ఇవే అనమాట మన రూమ్లో. లాస్ట్ టైం కూడా మనం మీటిగా వచ్చినాం అనమాట. ఏంటి మా బ్రోస్, ఇదైతే కానీ మన రూమ్ అనమాట. రూమ్ అయితే కానీ చక్కగా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాం కాబట్టి పింటూ బైనేసి మనకు తెలిసినోడే. మంచి ఏసీస్, మంచి సెటప్ ఉంటుంది. చూశాను, అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ వాష్రూమ్ అయితే హైలైట్ ఉంటాయి. చూడండి గైస్, మనం వంట చేసుకునేట్లు ఉంటే కానీ పక్కనే వంట సీరియస్ కూడా ఉంటుంది. వంటలు కూడా చేసుకోవచ్చు గైస్. బాబాని అయితే కానీ రెస్ట్ తీసుకుంటాడు వచ్చి. చూడండి అన్న ఎంత బాగా పడుకున్నాడు. ఇదైతే కానీ మన రూము. మనమైతే ఇక్కడే ఉంటాం అనమాట. మంచి కలర్ఫుల్ ఉంటుంది రూమ్ మాత్రం. ఏం మాత్రం తగ్గేలా మన బడ్జెట్ తగ్గట్టు. గైస్ ఇది మనకు బాల్కనీ గైస్. ఇది వచ్చి మనకి బాల్కనీ ఉంటుంది. పాపం మలిచిపోయి డ్రైవింగ్ చేసి కొనుక్కున్నాడు గైస్ మనోడు. ఇదైతే మనకైనా మూడు 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 ఏసీలు ఉన్నాయి రూమ్కి భయంకరంగా. ఏదైనా మన బెడ్ అయితే ఇది అనమాట. వాళ్ళు మనకు ప్రైవసీ ఇంపార్టెంట్. వీళ్ళలాగా మనం బతకలేం ఆడపడితే ఆడ. సో మనకు కూడా ఏసీ చెప్పాం కదా, మూడు ఏసీలు ఉన్నాయి. మన తమ్ముడు సందీప్ వంగశెట్టి ఏ ఇంటికి మనకిరాడు గైస్. మొత్తానికి అయితే రూమ్కి అయితే వచ్చేస్తాము. నెక్స్ట్ వచ్చి బాగా బీచ్, కాంగ్లేట్ బీచ్కి వెళ్తాము. అవన్నీ మీకు వీడియోస్ తయారు పెడతాము. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇక్కడ రావాలంటే ఒకసారి నాకు పిన్ చేయండి మెసేజ్, లొకేషన్ ఏంది అనేసి. నేను మీకు అడ్రస్ సహా, రెంటల్ పేమెంట్ సహా మీకు చెప్తా. ఉంటాను గైస్. గైస్ రూమ్ అయితే చూసేసాం కదా. ఇక మనం ఏమంటే బీచ్కి వెళ్తున్నాం అనమాట. కాల్గుంటే బీచ్ అనమాట. ఇది క్యాల్కులేట్ బీచ్ అనమాట. చూడ్డానికి అయితే భారీగా ఉంటుంది గైస్. గైస్ మనం ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే కన్నా వర్షం ఎక్కువ ఉంది, అలలు కూడా భయంకరంగా వస్తున్నాయి. సో వాటర్ లేక్ కూడా ఎవరు పంపారు నాకు తెలిసి ఈరోజు పోలీసు వాళ్ళు. నెక్స్ట్ 30 వరకు ఇట్లానే వర్షం ఉంది. సో ఇక వాటర్ లేక్ వెళ్ళి ఆడుకోవడం అనేది చాలా కష్టం. కాకపోతే గట్టి నుంచి కూర్చొని చూసుకోవచ్చు అన్నమాట అలల్ని. గోవా గాయస్ ఫైనల్ అయితే కన్నా మనం బీచ్కి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ ఏమంటే బీచ్ అయితే కన్నా చాలా అంటే చాలా అందంగా ఉంది. సో వర్షం పడి ఆగిపోయింది అనమాట. మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. సో కొండొచ్చి బాగా బీచ్ అనమాట. అలా ఇది చాలా ఫాస్ట్గా వస్తుంది కాబట్టి బోటింగ్ కూడా దిగేశారు. బోటింగ్ ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం మేము, అన్నీ మాట్లాడుకున్నాము వాళ్ళతో కూడా. వాళ్ళన్నీ చెప్పారు. కాకపోతే ఈ 30 డేట్ వరకు వర్షం ఎక్కువ ఉంది, అసలు బీచ్లు కూడా ఎంటర్ లేదు అనేసి ఉన్నారు. అలలు అయితే కన్నా చాలా గట్టిగా వస్తున్నాయి గైస్. అంటే అలలు అనేవి ఎలా వస్తాయంటే మనకి ఎక్కువైపు అయితే గాలి ఎక్కువ ఉంటుంది అంట. ఆ సైడ్ నుంచి ఎక్కువ గాలితో మనకి అలలు అయితే చాలా అంటే చాలా వస్తాయి. సో ఆ టైంలో మత్స్యకారులు కూడా చేపలకి వెళ్ళరు. అట్లాంటి పనులు ఎందుకు బోటింగ్ పంపిస్తారు. రచయిత గారు కూడా అసలు పక్కనే ఉంటారు, అసలు బీచ్లు కూడా ఉండదు. సో మనం ఏం చేయొచ్చు అంటే అలలను చూస్తూ ఉండొచ్చు దూరం నుంచి. అంటే అలల ఫాస్టింగ్ ముందు కన్నా ఆ వాన వచ్చేటప్పుడు ఎంత ఫాస్ట్ ఉంటుంది అలలు, అది ఎంత చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుంది అనేసి మనం దగ్గర నుంచి చూడొచ్చు. సో నేనైతే చూసాను, మీరు కూడా చూడండి. ఇందులో ఏమంటే మేమైతే వాటర్ లేక అస్సలు పోలేదు గాయస్. 3 డేస్ కూడా వెళ్ళలేము కూడా అనేసి నాకు అర్థం ఉంటుంది. వర్షం అలా ఉంది గాయస్. ఏమంటే మీరు గోవా రావాలంటే ఫస్ట్ మనం వెదర్ చెక్ చేసుకోండి. మొత్తానికి అయితే అందరూ కూడా ఉన్నారు, ఎవ్వరు కూడా అయితే పోలేదు గాయస్. చూడండి మనకి బట్టి చాలా ఇదైతే కన్నా గోవా డే టైంలో ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఇప్పుడే వర్షం పడి ఆ మేఘాలు ఎన్ని కింద వచ్చేసి ఆటలో అయితే కన్నా బాగా బీచ్ ఉంటుంది అనమాట. ఆ కొండ మధ్యలో ఈ చుట్టుపక్కల అయితే కన్నా వాటర్లోకి వెళ్ళారు, పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా అరుస్తారు కాబట్టి బయట వచ్చేసారు. సో అంత లోపలికి అనేది కూడా కాదు, వర్షం తగ్గింది అనేసి అందరూ బయట నుంచి చూస్తూ ఉంటారు. దగ్గర అయితే వెళ్ళి మనం కూడా ఇట్లా అన్నీ చూడొచ్చు. ఏంటంటే మన బడ్జెట్ తగ్గట్టు మనం ఉండాలి అంటే ఆ పర్సన్ ఎంత తీసుకోవాలి, అంటే మనం ఏ డేట్కి వెళ్ళాలి, రూమ్ ఎంత ఒక్కొక్కటి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫైనల్గా ఐ లవ్ గోవా అనే ఒక చిన్న ఫోటో క్లిక్ చేసుకొని ఇక అయితే కన్నా వీడియోని అయితే బంద్ చేశాను గైస్. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళందరూ కలిపి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా అడగాలనుకుంటే మీరు కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అంటే ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, ఏంది కథ, అడ్రస్, పేమెంటు,
రెంటల్ ఎంత, ఏం చేస్తారు, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మీరు కామెంట్లో పెడితే నేను మీకు మొత్తం ఆ ఓనర్తో సహా రూమ్ నెంబర్స్ కదా మీకు పిన్ చేస్తాను గైస్. ఉంటాను మా బ్రోస్.